సో లాస్ట్ వీడియోలోనే అనుకున్నాం కదా, టెంగెన్ వచ్చి అందరి పేర్లు చెప్తాడు ఎక్సెప్ట్ యూకీ పేరని. సో అక్కడ నుంచి ఈ ఎపిసోడ్ కూడా స్టార్ట్ అవుతుంది. మిగతా వాళ్ళందరూ టెంగెన్ చూసి షాక్ అయిపోతారు. సో ఇంకా టామ్ టవర్స్ ని ఎందుకు క్లోజ్ చేశారనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. వాళ్ళు కెంజాకోతో కలిసిపోయి ఉంటారని అనుకున్నాడు. అతను హ్యూమన్ హార్ట్స్ ని కూడా చదవలేడు. అండ్ ఇంతకీ కెంజాకో ఎవరంటే ఇంతకు ముందు అతను నొరిటాషి కామో అండ్ అతనే ఇప్పుడు గెటో బాడీని కంట్రోల్ చేస్తాం. మనలాగే యూకి కూడా అంతే అర్థం కాదు. ఇంకా ఇంత సీరియస్ డిస్కషన్ జరుగుతున్నప్పుడు యూజీకి అప్పుడే ఓ డౌట్ వస్తుంది. ఎందుకని టెంగెన్ అలా కనిపిస్తున్నాడో అని అడుగుతుంది. దానికి టెంగెన్ అయితే నేను ఇమ్మోర్టల్ నే, అందులో డౌట్ లేదు, కానీ నా ఏజ్ మాత్రం పెరుగుతూ వెళ్తుంటుంది. 500 ఏళ్ళు అయితే నువ్వు కూడా ఇలాగే కనిపిస్తావు. దాంతో పాటు ఇంకో దెబ్బ ఏం పడిందంటే ఈ స్టార్ ప్లాస్మా వెజల్ నేను మర్జ్ కాలేకపోయాను, అందుకనే నా ఏజింగ్ ఎక్కువ పెరుగుతూ వస్తుంది. అందువల్ల ఈవెన్ నా ఐడెంటిటీ కూడా పోయింది. అంటే ఇదే నా ప్రపంచం అయిపోయింది. ఐ మీన్ ఈ వరల్డ్ తో మిక్స్ అయిపోయాను అని చెప్పేసరికి అక్కడ ఉండే ప్రతి ఒక్కరూ షాక్ అయిపోతారు. ఇంకా నెక్స్ట్ అయితే ప్రిజన్ డ్రెల్మ్ ని ఎలా ఓపెన్ చేయాలి అంటే కెంజాకో గోల్స్ ఏంటి అని ఫుషిగురు అడుగుతాడు. దానికి చెప్తాలే కానీ నాకు కండిషన్ ఉంది, యూకి యూ అండ్ జోసెఫ్ వీళ్ళ ముగ్గురులో ఇద్దరు నాకు గార్డ్స్ గా ఉంటారు అని చెప్పేసరికి వాళ్ళకి అయినా ఇతను ఇమ్మోటల్ కదా, ఇతనికి ఎందుకు సెక్యూరిటీ కావాలి, కొంపదీసి సీల్ చేస్తారనేమన్నా భయం. అయినా మిమ్మల్ని ఎన్ని రోజులు కాపాడాలి, ఇలా ఏం ఇన్ఫర్మేషన్ తెలియదు కదా, మీరు కొంచెమైనా ఇన్ఫర్మేషన్ చెప్తే బాగుంటుంది అని చెప్పేసరికి టెన్షన్ అయితే సరే. ఇంతకీ కెంజాకో గోల్స్ ఏంటంటే జపాన్ లో ఉండే మనుషులందరినీ ఎవాల్వ్ చేయాలని చెప్తాడు. దానికి మెగుమ్ అయితే ఇదంతా నాకు తెలుసు, అయినా ఇంతకీ ఇదంతా ఎందుకు చేస్తున్నాడు, అయినా తను ఎందుకు బ్యారియర్ టెక్నిక్ ని యూజ్ అంటే అదే కాకుండా ఐడల్ ట్రాన్స్ఫిగరేషన్ ని యూజ్ చేసుకుని జపాన్ లో ఉండే వాళ్ళందరినీ సార్సరర్స్ గా ఎందుకు మార్చలేదు అని అడిగేసరికి టెంగెన్ అయితే అయినా అతని దగ్గర అంత కర్సెడ్ ఎనర్జీ ఉండాలి. ఐ మీన్ లైక్ లిటరలీ జపాన్ లో ఉండే వాళ్ళందరినీ ఎవాల్వ్ చేయాలంటే ఆబ్వియస్లీ ఎక్కువగానే ఉండాలి. సో అందుకని తను ఏం చేద్దాం అనుకుంటున్నాడు అంటే నాతో ఐ మీన్ టెంగెన్ తో మిగతా మనుషులందరినీ మర్జ్ చేద్దాం అనుకుంటున్నాడు అని చెప్పేసరికి యూజీ అయితే అయినా అదేలా కుదురుతుంది, మీరు జస్ట్ ప్లాస్మా వెజల్ తోనే కదా మర్జ్ అవ్వగలరు అని. దానికి టెంగెన్ అయితే ఇంతకు ముందు అలా ఉండేది, కానీ నేను 12 ఏళ్ల క్రితం స్టార్ ప్లాస్మాలతో మర్జ్ కాలేకపోయానని చెప్పా కదా, అందువల్ల ఇప్పుడు నేను ఫామ్ లో ఉన్నానంటే ఎవరితో అయినా మర్జ్ కాగలుగుతా. సో ఇప్పుడు ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది, అయినా ఇతను ఒక్కడే ఉన్నాడు కదా, అందరితో ఎలా మర్జ్ కాగలడని. దానికి టెంగెన్ చెప్పే ఆన్సర్ ఏంటంటే అతను చాలా ఎవాల్వ్ అయిపోయాడు, అతని సోల్ కూడా అన్ని చోట్ల ఉంది అని ఇన్ఫాక్ట్ వాళ్ళ కళ్ళకు గట్టినట్లుగా చూపిస్తాడు. ఈవెన్ ఎవరితో అయితే తిను మర్జ్ అవుతాడో వాళ్ళు సార్సరర్స్ కంటే పవర్ఫుల్ అవుతారని కూడా. ఈవెన్ అదే కాకుండా బ్యారియర్ టెక్నిక్ ని కూడా అతను యూజ్ చేయగలడు. సో అందుకని ఈ ఫామ్ ని మెయింటైన్ చేయగలడు. కానీ జస్ట్ ఇన్ కేస్ మనుషుల్లో కనీసం ఒక్కడైనా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయి ఎక్కువగా ఎవాల్వ్ అయితే ప్రపంచమే ఎండ్ అయిపోయే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆ ఈవిల్నెస్ అనేది చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది. అది జపాన్ ని మాత్రమే కాదు, ఈవెన్ వరల్డ్ నే ఇంపాక్ట్ చేస్తుంది. ఇంత తెలిసినా సరే మరి ఎందుకని కెంజాకో అలా చేద్దాం అనుకుంటున్నాడంటే ఈవెన్ ఆ విషయం టెంగెన్ కి కూడా తెలియదు. ఇంకా ఇప్పుడు కావాలంటే టెంగెన్ మర్జ్ కాకుండా రిఫ్యూజ్ చేయొచ్చు కదా అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది. దానికి టెంగెన్ చెప్పే సమాధానం ఏంటి, ఇంతకు ముందే చెప్పా కదా నేను టైం తో చాలా ఎవాల్వ్ అయిపోయానని, ఇప్పుడు నేను మనిషి కంటే ఒక కర్సెడ్ స్పిరిట్ లాగా అనుకోండి. అంటే కర్సెడ్ స్పిరిట్ మ్యానిపులేటెడ్ సార్సరర్స్ కి టార్గెట్ అవుతారు. సో అదే ఇక్కడ ప్రాబ్లం వచ్చి పడింది అని చెప్పేసరికి అందరూ షాక్ అవుతారు. ఇంకా అదే కాకుండా కెంజాకో గురించి తెలిసిందే కదా, పవర్ఫుల్. సో ఇన్ కేస్ జస్ట్ ఇతనితో కాంటాక్ట్ అయినా సరే టెంగెన్ ని ఫుల్ గా అబ్జర్వ్ చేసుకోగలుగుతాడు, ఐ మీన్ సీల్ చేసేస్తాడు. సో అందుకనే టాంబ్ ఆఫ్ స్టార్ అయితే అందరిని రిజెక్ట్ చేస్తుంది. ఈవెన్ కెంజాకో అయితే టాంబ్స్ ఆఫ్ స్టార్ లో ఉండే సీల్ ని కూడా బ్రేక్ చేయగలడు, కానీ ప్రస్తుతానికి అయితే అతని దగ్గర అంత కర్సెడ్ ఎనర్జీ లేదు. సో అందుకని నేను మిమ్మల్ని ఇప్పుడు ప్రొటెక్షన్ అడుగుతాను. అదే కాకుండా కెంజాకో ఇంతకు ముందు 6 eyes తో 2 సార్లు ఓడిపోయాడు. సో అందుకనే తన ఒపీనియన్ ఏంటంటే 6 eye యూజర్స్ ని అస్సలు ఓడించలేడని అనుకుంటాడు. అందుకని 6 eye యూజర్ స్టార్ ప్లాస్మా వెజల్ ని పుట్టిన ఒక్క నెలలోపే చంపేసేవాడు. కానీ టెంగెన్ మర్జిన్ రోజు వచ్చినప్పుడు స్టార్ ప్లాస్మా అండ్ 6 eye యూజర్ అయితే అపియర్ అయిపోతారు. సో అందుకని ఈసారి వాళ్ళని సీల్ చేద్దామని అనుకుంటాడు. అందుకని ప్రిజల్ డ్రెల్మ్ ని ఎదుగుతాడు. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఒకే టైంలో ఇద్దరు 6 eye యూజర్ అసలు ఎగ్జిస్టే అవ్వరు. కానీ కెంజాకు ప్రిజన్ డ్రెల్మ్ ని ఎతికేదానికంటే ముందే ఒక షాకింగ్ ఇన్సిడెంట్ జరుగుతుంది. అదే టోజీ జెనిన్ వచ్చి స్టార్ ప్లాస్మాని చంపాడు. కానీ నక్కతోక తొక్కినట్లుగా కర్సెడ్ స్పిరిట్ మ్యానిపులేషన్ యూజర్ అయితే తనకు దొరికాడు. సో ఇంకా నెక్స్ట్ ప్రిజన్ డ్రెల్మ్ ని ఎతకడం ఒకటే బ్యాలెన్స్. అండ్ అది కూడా 6 years బ్యాక్ అతని చేతిలోకి వచ్చేసి. సో ఇంకా ఇప్పుడు అయినా కైలింగ్ ఎందుకు జరుపుతున్నారంటే కర్సెడ్ ఎనర్జీ అంతా ఒకే చోట ఉంటుంది. అండ్ వాళ్ళంతా ఫైట్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళ ఎనర్జీ బయటకు వస్తుంది. అండ్ అదే ఎనర్జీని యూజ్ చేసుకునే మర్జింగ్ కోసం యూజ్ చేసుకుంటారు. కానీ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే కైలింగ్ గేమ్ లో కెంజాకు గేమ్ మాస్టర్ గా ఉండలేదు. సో అందుకని జస్ట్ ఇన్ కేస్ కెంజాకును చంపినా సరే ఈ కర్లింగ్ గేమ్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఐ మీన్ లైక్ ఆల్మోస్ట్ అందరు ప్లేయర్స్ చనిపోవాలి, అందరూ ఆడమని చెప్పి చివరికి చావాలి. సో ఏం చేసినా చావడం మాత్రం చెప్పేసరికి యూటా అయితే సరే మనం అందరం ఆ కర్లింగ్ గేమ్ లో జాయిన్ అవ్వాలి. అండ్ అక్కడికి వెళ్ళి మనం కొత్త రూల్ ని క్రియేట్ చేయాలి. దాంతో ఏంటంటే అందరూ సేఫ్ అవుతారు. దాంతో పాటు ఈవెన్ గోజోని కూడా ఫ్రీ చేయాలి. అప్పుడు ఇంకా అప్పర్ హ్యాండ్ ఉంటుంది అని చెప్తా. ఇంకా ఇప్పుడు టెంజాకును ఇద్దరు కాపాడాలి కదా, అందుకనే చోజో అండ్ యూకి అయితే ఉందామని డిసైడ్ అవుతారు. ఇంకా తర్వాత టెంగెన్ అయితే బ్యాక్ ఆఫ్ ద ప్రిజన్ డ్రెల్మ్ ని తీస్తాడు. అంటే ప్రిజన్ డ్రెల్మ్ కి బ్యాక్ గేట్ అనుకోండి, కానీ ఫ్రంట్ ప్రిజన్ డ్రెల్మ్ ఉండేదాకా దీన్ని ఓపెన్ చేయలేము. కానీ దీన్ని ఓపెన్ చేయడానికి ఇంకో వే ఉంది. అదేంటంటే ఇన్వర్టెడ్ స్పియర్ ఆఫ్ హెవెన్ ని యూజ్ చేసుకుని ఈ కర్సెడ్ టెక్నిక్స్ ని క్యాన్సిల్ చేయొచ్చు. ఆర్ ఈవెన్ బ్లాక్ రోప్ అనే దాన్ని కూడా యూజ్ చేయొచ్చు. సో వీటితో గోజోని ఫ్రీ చేయొచ్చు. కానీ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇన్వర్టెడ్ స్పియర్ ఆఫ్ హెవెన్ ని కొన్ని సంవత్సరాల క్రితం దూరంగా ఎక్కడో
దాపెట్టాడు ఆర్ దాన్ని నాశనం కూడా చేసి ఉండొచ్చు. ఇంకా ఈ బ్లాక్ రోప్ విషయం కూడా ఆల్మోస్ట్ అంతే, లాస్ట్ ఇయర్ మాయం చేస్తాడు అని చెప్పేసరికి యూజీకి అండ్ మెగుమికి కోపం. సో ఇంకా మరి ఏమి మార్గాలు లేవా అంటే యాక్చువల్లీ ఒకటి ఉంది. ఈ కాలంలో ఒక 1000 years సార్సరర్ పార్టిసిపేట్ చేస్తున్నారు, తన పేరే ఏంజల్. తన కర్సెట్ టెక్నిక్ ని వాడుకొని ఏ కర్సెట్ టెక్నిక్ ని అయినా బ్రేక్ చేయగలదు. అండ్ తనైతే ప్రస్తుతం టోక్యోలో ఉండే ఈస్ట్ సైడ్ కాలనీలో ఉంది. అండ్ టెంగెన్ కి అయితే ఈ ఇన్ఫర్మేషన్ తప్ప మిగతా ఏది తెలియదు. అండ్ జపాన్ లో దాదాపు 10 కాలనీస్ ఉన్నాయి. వాటిని ఎలా డిజైన్ చేశారంటే ఒక సైడ్ హ్యూమన్స్ ఉంటారు, ఇంకో సైడ్ సార్సరర్స్ ఉంటారు. కానీ నార్మల్ పీపుల్ కూడా సార్సరర్స్ ఉండే ఏరియాలో చాలా మంది. అండ్ ఈ కర్లింగ్ గేమ్ కంప్లీట్ అవడానికి దాదాపు 2 months టైం పడుతుంది. సో ఇంకా తర్వాత టెంగెన్ అయితే ఆ కర్లింగ్ గేమ్ రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఫస్ట్ రూల్ తెలుసు కదా, కర్సెట్ టెక్నిక్ అవేకన్ అయ్యాక 19 days లోపు పార్టిసిపేట్ చేయాలి. అండ్ మెగుమి వాళ్ళ సిస్టర్ కి 10 days 15 hours టైం ఉంటుంది. సో ఇన్ కేస్ ఎవరైనా ఫస్ట్ రూల్ ని బ్రేక్ చేస్తే వాళ్ళ టెక్నిక్ ని రిమూవ్ చేస్తారు, లైక్ ఐ మీన్ లిటరల్లీ చంపేస్తారు. అండ్ ఇదే విషయాన్ని సోకో మాకి ఇంతకు ముందు చెప్పింది, కానీ మాకి మీద ఈ రూల్ పనిచేయదు, ఎందుకంటే మాకి దగ్గర ఎటువంటి కర్సెట్ టెక్నిక్ లేదు. సో ఇంకా థర్డ్ రూల్, ఇన్ కేస్ కాలనీ లోపల కానీ ఎంటర్ అవుతే ఆటోమేటిక్ గా పార్టిసిపేషన్ ఉంటుందని అర్థం. మరి అక్కడే ఉంటే మామూలు జనాల సంగతి ఏంటంటే మోస్ట్లీ వాళ్ళకి వెళ్ళిపోవడానికి ఒక ఛాన్స్ ఇవ్వచ్చు. అండ్ ఇంకా అదే కాకుండా కాలనీ లోపలికి ఎంటర్ కావడానికి ఆర్ వెళ్ళిపోవడానికి ఎటువంటి రూల్స్ పెట్టలేదు, ఐ మీన్ లైక్ రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు అనుకుంటా. ఇంకా నెక్స్ట్ పాయింట్, సార్సరర్స్ ని చంపితే పాయింట్స్ వస్తాయి. ఇంకా 5th పాయింట్, ఆ పాయింట్స్ ఎలా డివైడ్ అవుతాయి అంటే సార్సరర్స్ ని చంపితే 5 points ఇస్తారు, అదే నాన్ సార్సరర్స్ ని చంపితే 1 point ఇస్తారు. అండ్ ఇంకా అదే కాకుండా ప్రతి ప్లేయర్ దగ్గర సికిగామి ఉంటుంది, దాన్ని కోగానే అని పిలుస్తారు. అంటే లైక్ అదేమి గేమ్ మాస్టర్ కాదు, అది జస్ట్ ఇంటర్ఫేస్ లాగా అనుకోండి. సో దానికి చెప్పే రూల్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ రూల్ ఏంటంటే 100 points సాధించాక ఏదైనా రూల్ ని యాడ్ చేయాలి. దానికి మెగుమే అండ్ యూజీ అయితే అయినా యాడ్ ఎందుకు చేయాలి, ఏదైనా రూల్ ని రిమూవ్ చేయొచ్చు కదా, అలాంటి రూల్ ని కూడా ఒకటి పెట్టాలేమో అని ఆలోచిస్తారు. ఇంకా నెక్స్ట్ ఏ రూల్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో దాని ద్వారా కర్లింగ్ గేమ్ స్టాప్ అవ్వకూడదు, మిగతా రూల్స్ పై ఇంపాక్ట్ కూడా చూపించకూడదు. సో అప్పుడే ఆ రూల్ ని యాడ్ చేస్తారు. ఆవ దెబ్బ కొట్టాడు కదరా అని వాళ్ళు అనుకుంటారు. జస్ట్ ఈ రూల్స్ వీళ్ళపైన కాదు, ఈవెన్ కెంజాకో పైన కూడా ఉంటుంది. అండ్ ఇంకా ఫైనల్ రూల్ ఏంటంటే 19 రోజుల పాటు పాయింట్స్ ఏది అక్వైర్ చేయకపోతే వాళ్ళ టెక్నిక్ ని రిమూవ్ చంపేస్తారు. ఇంకా యూజీ ఇప్పుడు ఇంకా జనాల్ని చంపక తప్పదు. సో ఇంకా మిగతా వాళ్ళందరూ వాళ్ళ రోల్స్ ఏంటో డిసైడ్ చేస్తారు. జోజో అంటే టెంగెన్ ని కాపాడుతుంటారు. ఇంకా మాకి అయితే జెనిన్ ప్లాన్ కి వెళ్లి కర్సెట్ టూల్స్ అన్నిటిని చేర్చుదామని డిసైడ్ అవుతుంది. అండ్ వన్స్ ఆ పని అయిపోయాక పాండాని కర్లింగ్ గేమ్ లో పార్టిసిపేట్ చేద్దామని అనుకుంటుంది. కానీ జెనిన్ ప్లాన్ లీడర్ మెగుమి కదా అని యూజీ గట్టిగా అరుస్తాడు. దానికి మెగుమి అయితే దాని గురించి తర్వాత చెప్తారని అంటాడు. ఇంకా యూటా అయితే కర్లింగ్ గేమ్ లో పార్టిసిపేట్ చేద్దామని అనుకుంటాడు, ఎందుకంటే దానికి ఇంకాస్త ఇన్ఫర్మేషన్ కావాలి. అండ్ యూజీ ఉండే చోటు యూటా ఉండకూడదు, అండ్ ఈవెన్ వైస్ వర్సా కూడా, ఎందుకంటే ఒకరితో ఒకరు ఫైట్ చేసుకోకూడదు కదా. సో అప్పుడే వాళ్ళకి ఇంకో విషయం గుర్తొస్తుంది, ఏదంటే ఇంతకు ముందు యూజీ నేను గానీ సుకునలాగా మారితే నన్ను చంపేసేయని యూటాకి చెప్పింటాడు కదా, మరి దూరంగా ఉంటే అది పాసిబుల్ కాదు కదా. సో సుకున అడ్వాంటేజ్ తీసుకునే ఛాన్స్ ఉంది, అందుకని వాళ్ళిద్దరు ఆలోచనలో పడతారు. అప్పుడే మెగుమి అయితే మీరు దాని గురించి టెన్షన్ పడకండి, అంతా చూసుకుందాంలే. ఇంకా తర్వాత మాకి అయితే మెగుమి అండ్ యూజీ అయితే 3rd year లో సస్పెండ్ అయ్యిండే కింజీ హకారే కలిసి అతన్ని తీసుకురామని చెప్తుంది, ఎందుకంటే వీళ్ళ దగ్గర ఆల్రెడీ షార్టేజ్ ఉంది అని చెప్తుంది. దానికి యూజీ అయితే నిజంగా అతను అంత స్ట్రాంగ్ గా అని అడుగుతాడు. దానికి యూటా అయితే నాకంటే స్ట్రాంగ్ అని చెప్తాడు. ఇంకా తర్వాత అనుకున్న ప్లాన్ ప్రకారంగానే అందరూ వెళ్తారు. అండ్ యూజీ వెళ్లే టైంలో చోజోకి థ్యాంక్స్ చెప్తాడు. అంటే చోజో అయితే అస్సలు చావమాక అని చెప్తాడు. అండ్ ఈవెన్ వెళ్ళిపోయాక ఏడుస్తాడు కూడా. ఇంకా ఆ తర్వాత ఒక కమెడియన్ చూపిస్తారు, అండ్ అతని షోకి చాలా తక్కువ మంది అటెండ్ అయ్యింటారు. అండ్ అతని జోక్స్ కూడా పెద్దగా పేలవు, అందుకని షో అయిపోయాక అతని దగ్గరికి వాళ్ళ బాస్ వచ్చి తిడతాడు. ఈవెన్ ఈ షో నుంచి తీసేస్తున్నాను కూడా చెప్తాడు. అంటే కమెడియన్ పేరే టాకాబా. ఆ తర్వాత ఒక వ్యక్తి టాకాబాకి వరల్డ్ లో 2 types ఆఫ్ కమెడియన్స్ ఉంటారు. ఫస్ట్ వాళ్ళు నిజంగానే కమెడియన్ గా ఉంటారు. ఇంకా సెకండ్ టైప్ ఏంటంటే కమెడియన్ గా ఉన్నానని వాళ్ళు అనుకుంటున్నారు అంతే. సో ఇంతకీ నువ్వు ఏ టైప్ అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా టాకాబా అయితే ఆలోచిస్తాడు, లైక్ నేను 50-50 లేదా 70-30 నా ఏ టైప్ ఆఫ్ కమెడియన్ ని అని ఆలోచిస్తాడు. ఈవెన్ తను చాలా కోపంగా ఉంటాడు. అండ్ ఈ టాకాబా కర్లింగ్ గేమ్ ప్లేయర్ కూడా. సో ఇక్కడతో ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు తెలుసు కదా, టాటా, బాయ్, సీ యా, లవ్ యూ 5000 times.